రాండి ఈరోజు అయితే ఉల్లిపాయ కారం చూసేద్దాము ఎలాగనేది. ముందుగా నేను ఎండుమిరపకాయలు అయితే నీళ్ళల్లో 2 గంటల ముందు నానబెట్టుకున్నాను. అవి బాగా నానిన తర్వాత వాటిని రోట్లో వేసి కొంచెం కచ్చాపచ్చ దొక్కి కళ్ళుప్పు అయితే వాడుతున్నాను. కళ్ళుప్పు వేసాను, ఎందుకంటే ఉప్పు వేయటం వల్ల ఎగిరి పడదు, అందుకోసమని ముందుగా ఉప్పు వేసుకున్నాను. దాని తర్వాత చింతపండు వేసి తొక్కాను. తర్వాత తెల్లగడ్డ ఇవన్నీ బాగా మెదిగిన తర్వాత ఎర్రగడ్డలు అయితే వేస్తున్నాను. ఇప్పట్లో అయితే రోటి పచ్చళ్ళు చేసుకోవటం చాలా తగ్గిపోయింది కదా. అంతకుముందు అయితే ఎక్కువ రోటి పచ్చళ్ళు చేసేవాళ్ళు. మా అమ్మ అయితే రోట్లో బాగా దంచేసి తీసేసిన తర్వాత మేమైతే రెడీగా ఉండేవాళ్ళం. అక్క చెల్లెలు అన్నం పట్టుకొని కూర్చొని దాంట్లో కలిపి అన్నం పెట్టేది. అదైతే చాలా టేస్టీగా ఉంటుంది. మన రోట్లో కానీ పచ్చడి దంచిన తర్వాత తీసేసాక అన్నం వేసి కానీ కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మన పచ్చడి రెడీ అయిపోయింది. దీన్ని తిరమాత పెట్టుకోవాలి. మెత్తగా అయితే దంచుకోకూడదు, కచ్చా పచ్చాగానే దంచి తిరమాత అయితే పెట్టేశాను. ముందుగా నూనె వేసుకున్నాను, దాంట్లో తిరమాత గింజలు కరివేపాకు వేసాను. ఇప్పుడైతే అవి వేగుతున్నాయి. వేగిన తర్వాత ఈ పచ్చడి కూడా దాంట్లో వేసేసి ఒక 5 నిమిషాలు అయితే కచ్చా పచ్చాగా ఆగనిస్తాను. అసలు టేస్ట్ అయితే చెప్పబడలేదు, అంత బాగుంది. రాగి సంకట్లోకి నేనైతే ఇది ప్రిపేర్ చేస్తున్నాను. మీరైతే రాగి సంకట్లో ఏది ఇష్టంగా తింటారనేది కామెంట్ చేయండి. నాకైతే చేపల పులుసు రాగి సంకటి అంటే చాలా ఇష్టము. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్